కారుణ్యానంద స్వామీజీ గౌతమి జీవకరణ సంఘాన్ని ఏర్పాటు చేసి సుమారు 90 ఏళ్ళు అవుతుంది. ఆయన ఈ సంఘాన్ని స్థాపించక ముందు ఆయన వేటలపాలెం సుబ్బారావు గారి పేరు. ఆయన కారుణ్యానంద స్వామీజీగా మారిన తర్వాత ఆయన ఆలోచన విధానం మారి ఆయన ఏంటంటే ఎంతోమంది పేదలు, అనాథులు, ఇంటి గారిపోయినా విపత్తులు ఏదొచ్చినా సరే ఆ సంఘం ద్వారా చేయాలని చెప్పేసి ఆయన విగ్రహం దగ్గర ఆయన ఆలోచన విధానాన్ని అంతటిని కూడా ఏర్పాటు చేశారు. అక్కడ చాలామంది అనాథులు బతుకుతున్నారు. వాళ్ళని పెంచడానికి ఒక ఈవోని, తర్వాత అందులో చాలామంది ఎంప్లాయీస్ని వేసి వాళ్ళకి జీతాలు కూడా ఇచ్చి ఎంతో పవిత్రంగా నడపని చెప్పేసి మన ఏపీ ప్రభుత్వానికి ఎండోమెంట్స్కి కూడా ఆయన పర్యవేక్షణలో జరిగేటటువంటి విధంగా ఉన్నది. అయితే ఈ మధ్యకాలంలో మనం చూసినటువంటి వార్త చాలా భయంకరమైన వార్తగా వచ్చింది. అది మీకు ముందు వినిపించిన తర్వాత ఒక ప్రముఖ ఛానల్లో రావడం జరిగింది. అది మీకు ముందు వినిపించిన తర్వాత 4 మాటలు చెప్పి ముగిస్తాను. ఇక్కడ ఏంటంటే మనం సినిమాల్లో చూస్తుంటాం, లేక ఏ కథలో వచ్చినప్పుడు చూస్తూ ఉంటాం. ఎక్కడెక్కడో దండకారణ్యంలోనూ, ఎక్కడో అడవుల్లోనూ ఒక క్షుద్ర పూజలు చేస్తూ ఉంటారని చెప్పేసి మనం వింటూ ఉంటాం. కానీ ఒక పవిత్రమైనటువంటి ఆశయంతో, సిద్ధాంతంతో కారుణ్యానంద స్వామీజీ గారు సేవా కార్యక్రమాన్ని చేస్తూ భూమి పుట్టింది మొదలుకొని నా పేరు చిరస్థాయిగా ఇక్కడ ఉండాలి, నా సేవలు అందించాలి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఆదర్శంగా మాలనాటలు ఉండాలనేటటువంటి ఉద్దేశంతో కుష్ఠరోగులు, అనాథులు, అనాథ పిల్లలు, అలాగే అగ్ని ప్రమాదాలు, ఇంకా అనేకమైనటువంటి విపత్తులు వచ్చినప్పుడు వాటికి సంబంధించినటువంటిది సేవా కార్యక్రమాలు చేసేటటువంటిదే ఈ యొక్క గౌతమి జీవకరణ సంఘం, కారుణ్యానంద స్వామీజీ ఒక ఆశయం, సిద్ధాంతం కూడా. మహానుభావుడు. నేను ఒకటి ఆయన గురించి చరిత్ర తెలుసుకున్నప్పుడు ఆయన పెళ్లి కూడా చేసుకోకుండా 100 ఎకరాలు, సుమారుగా 100 ఎకరాల భూమి ఈ సంఘం కోసం సేకరించి మన రాజమండ్రి నడిబొట్టులోనే లాలాసరికి వెళ్ళే దగ్గర 10 ఎకరాలు సుమారుగా ఆయన ఆశ్రమం కూడా పెట్టాడు. అలాగే గోదావరి గట్టుని ఆశ్రమం కూడా ఉంది. అంటే 3వ ఆశ్రమం ఏమైపోయిందో తెలియదు, కానీ 3వ ఆశ్రమం గోరక్షణపేటలో ఉండేదట. అది కూడా పెద్ద సంస్థ. కానీ పూర్వం అది నేను టైం లేదు, కానీ మొత్తం అంతా కెరీర్దాన్ని చూసాను నేను చైర్మన్గా ఉన్నప్పుడు. నాకైతే టైం లేదు, కొద్దిగానే టైం ఉంది కాబట్టి నేను దాన్ని లోతుగా వెళ్ళలేకపోయాను. కానీ చాలా వరకు భూములు ఆలీలు కబ్జా చేసి బయటకు రావడం జరిగింది. ఎంత భూమి సంపాదించాడని చెప్పాం. ఆయన ఆశయాల సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి వెల్లడించా అని చేశాను. అలాంటి సేవా కార్యక్రమం జరుగుతున్నటువంటి ప్లేస్లో 4 గంటలకు టెంటేసి జేసీబీని తెప్పించి అక్కడ ఎక్కడెక్కడి నుంచో క్షుద్ర పూజలు చేసేటటువంటి వాళ్ళు తీసుకొచ్చి అక్కడ చేయించారని చెప్పేసి ఆధారాలు ఉన్నాయి నా దగ్గర. అనేది అదే కాకుండా మరి మన ఈవో గారు
జీవకారుణ్య సంఘం ఈవో గారు తారకేశ్వరరావు గారు చిత్తశుద్ధితో ఆయన స్వయంగా వాళ్ళ వెనకాల సిబ్బందిని వేసుకొని 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ కూడా ఇచ్చారండి. సుమారుగా 3 నెలలు అవుతుంది. ఈ కంప్లైంట్ ఏమైందో ఇంకా తెరలేదు, ఏంటన్నది తెలియపరచమని చెప్పేసి ఆయన్ని వేడుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇచ్చిన కంప్లైంట్, ఈవోగా మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ అది ఏమైంది పత్రికా ముఖంగా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. కారణం ఏంటంటే నేను రోజు మా ఇంటి దగ్గర నుంచి అక్కడ వరకు కాలినడకని వెళ్ళి అంటే వాకింగ్ చేస్తూ ఉంటాను. ప్రతిరోజు వాకింగ్ చేసేటప్పుడు చాలామంది ఆ దారిని నడిచేవాళ్ళు ఇక్కడ క్షుద్ర పూజలు జరిగాయి, ఏం జరిగింది ఏంటి మాకు అర్థం కాలేదు అంటే అక్కడ క్షుద్ర పూజలు జరిగినప్పుడు నిమ్మకాయలు పెడతారు, పసుపు కుంకుమ అన్నీ పెడతారు. దాంతోపాటు ఒక కోడునో ఒక పొట్టేళ్ళను ఒక మేకను లేకపోతే అక్కడ గోవుల్ని పెంచేటటువంటి ప్లేస్లో తీసేది కనుక ఒక గోమాతను లేక మనిషిను ఎవరినో ఒకరు బలించారా? ఆ క్షుద్ర పూజల యొక్క వెనకాల ఉన్నటువంటి మర్మం ఏంటి? ఆ వార్తలు వచ్చిందే చెప్తున్నానండి నేను ఇప్పుడు కదా. ఆ చుట్టూ ఉన్నవాళ్ళు ప్రయాణం చేసి అటు ఇటు వాకింగ్ చేసే వాళ్ళు చాలామంది, నేను మొన్న ఇటీవల ఈ శవాలను అక్కడ వేసేస్తుంటే స్మెల్ వస్తుంది, వాకింగ్ చేసేటప్పుడు కూడా వాంతులు వచ్చేసేలా ఉన్నాయి, ఆ మార్చలేని వేరే చోట మార్చండి అని చెప్పేసి వెళ్ళినప్పుడు ఏమన్నా అది ఇవ్వడం కాదండి, ఇక్కడ భయంకరంగా ఇక్కడ అందరూ భయపడిపోతున్నారు చాలామంది, మరి మీరు ఇలాంటివి కూడా ఇస్తే బాగుంటుందని చెప్పేసి కొంతమంది చెప్పడం జరిగింది. ఇది వేరే ఉద్దేశంతో కాదు, కానీ ఎంతో పవిత్రమైనటువంటి గౌతమి జీవకారుణ్య సంఘం, ఎంతో ఆశయాల సిద్ధాంతాలతో కలిగినటువంటి జీవకారుణ్య సంఘం, అందులోనే జీతం తీసుకుంటూ అందులోనే హెడ్గా ఉంటూ మీకు తెలియకుండా జరిగిందా? మీ పవిత్రతని నిరూపించుకోవడం కోసం పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చారు. అది ఏం జరిగింది? మరి ఏపీ ప్రభుత్వం సారథ్యంలో నడుస్తున్నటువంటి ఒక సంస్థ ఎండోమెంట్ సంస్థ, దీన్ని ఏ విధంగా మనం చూడాలి, ఏ విధంగా మనం ఆలోచించాలి? మనం ఎక్కడ పోతున్నాం? రాజమండ్రి నగరం నడిగొడ్డులో ఉన్నటువంటి గౌతమి జీవకారుణ్య సంఘంలో క్షుద్ర పూజలు అంటే ఏం జరిగింది? అసలు పవిత్రమైనటువంటి సంస్థలో కూర్చొని మరి హిందువులు చాలామంది సనాతన ధర్మం పాటిస్తారు, గోమాతను పూజిస్తారు. అలాంటి పవిత్రమైనటువంటి ప్లేసుల్లో క్షుద్ర పూజలు చేయడం అనేటటువంటిది మరి అది రాజమండ్రి ప్రజలు మేధావులు చాలామంది జీవించుకోలేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇది మన నగరానికి చెడ్డపేరే, ఆ యొక్క పవిత్రమైనటువంటి సంస్థకి చెడ్డపేరు, మన ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఎవరు చేశారు? వాళ్ళ మీద యాక్షన్ ఏముంది? ఆ యాక్షన్ ఏమున్నదో నేను చెప్పాలని చెప్పేసి ఇది తెలియజేస్తున్నాం. మరి దయచేసి ఈవో గారు, ఆయన దానికి హెడ్ ఈవోగా ఆయన ఉన్నటువంటి ఆయన, మరి దీన్ని ఆయన పవిత్రంగా ఉండేటటువంటి సంస్థకి చెడ్డపేరు తీసుకురాకూడదు అనేటటువంటి ఆలోచన విధానంతో 3 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చి మరి చేతులు దులుపుకున్నారా? లేకపోతే దాన్ని ఏం జరిగిందో పత్రికా ముఖంగా వెల్లడిస్తారా? దాన్ని నేను కోరుతున్నాను. ఆయన నిజంగా చేతులు జోడించి నమస్కరిస్తూ మరి ఆయన ఆశయ సిద్ధాంత ఆలోచన విధానానికి, ఆ సేవా దృక్పథానికి, ఆయన సిద్ధాంతాలు కట్టుబడి ఉన్నట్టయితే మీరు ఏం జరిగింది అనేటటువంటిది బయటకు వెల్లడించవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈవో గారి తారకేశ్వరరావు గారిని 2 చేతులతోటి నమస్కరిస్తూ మరి వారిని వెల్లడించమని చెప్పేసి నేను కోరుతున్నా. ఒకవేళ ఇది కానీ వెల్లడించకపోతే నా సొంత ఖర్చులతో, నా సొంత డబ్బులతో హైకోర్టులో పబ్లిక్ లిటిగేషన్ కేసు వేసి దాన్ని పూర్తి స్థాయి విచారణ జరిపించే విధంగా ఆలోచిస్తానని చెప్పేసి నేను తెలియజేస్తూ, దాన్ని మరి ఎందుకు తీసుకొచ్చారన్న తెలీదు. అంచేత మరి ఈవో గారి మీద ఆలోచన చేయాలి తప్ప పొలిటికల్ వాళ్ళు ఏం చేస్తారో ఆ పాలకూరకు ఉంది, వాళ్ళకి ఏం తెలుస్తుంది పాపం. మనం అనుకోవచ్చు వస్తే ఆడవి నిన్నగాక మొన్న నెగ్గారు, వాళ్ళని అనుకోవడానికి కానీ రాజకీయ నాయకులను అనుకోవడానికి కానీ ఇంకోటి కాదు. అక్కడ బాధ్యత ఎవరు? ఈవో కదా బాధ్యత తీసుకోవాల్సింది. ఆయనకి తెలియకుండా ఏం జరుగుతుంది? జనం అనుకున్నది అంతా అదే. అయితే ఈయన దానికి భిన్నంగా ఏం చేస్తారంటే కంప్లైంట్ ఒకటి ఇచ్చాడు సిద్ధ. దాన్ని ఏంటన్నది ఆ ఎఫ్ఐఆర్ అన్నా బయట పెట్టాలి, ఆయన ఇచ్చిన కంప్లైంట్ అన్నా ఆయన బయట పెట్టాలి, ఇంకోటి చేయాలి. అలా చేయలేదనుకోండి దాని మీద విచారణకి మనం న్యాయస్థానానికి వెళ్ళడమే. అది పబ్లిక్ లిటిగేషన్ కేసు కింద నేను వేస్తాను.